హలో గైస్, మామన్ అంటే తెలుగులో మామ సినిమా ఎలా ఉంది? సినిమా రివ్యూకి ఎంటర్ అయిపోదాం. కింద లైక్ బటన్ లైక్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ పాండ్యరాజ్, హీరో వచ్చేసి సూరి, హీరోయిన్ వచ్చేసి ఐశ్వర్య లక్ష్మి. సినిమా కథ విశేషానికి వచ్చేసి అల్లుడు మామ మధ్యలో ఉంటుంది కథ పాయింట్ మొత్తం. నిజంగా చెప్తున్నా, పీక్స్ ఉంటాయి కొన్ని కామెడీ సీన్స్, అదేవిధంగా చాలా చాలా విసుగు పుట్టిస్తుంటుంది ఎమోషన్స్ గిట. అదేవిధంగా సినిమా ఫస్ట్ ఆఫ్ 40 minutes చాలా 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 బాగుంటుంది. కానీ ఈ సినిమాలో నాకు హీరో కన్నా హీరోయిన్ పాత్రనే చాలా చాలా నచ్చింది. ఇంకా ఐశ్వర్య లక్ష్మి మాత్రం నిజంగా నాకు నచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో తన యాక్టింగ్ చూశాక నిజంగా చాలా చాలా నచ్చింది. అదేవిధంగా ఈ సినిమా చాలా చాలా ల్యాగ్ ఉంది. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూడాలంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న 40 minutes తర్వాత సినిమా అస్సలు చూడకండి. నిజంగా చెప్తున్నా, కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని ఎమోషన్ సీన్స్ ఎట్లుంటాయంటే అతిగా ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, అవైతే భరించలేం. అదేవిధంగా సీరియల్ లాంటి డైరెక్షన్ ఇటు కనిపిస్తుంటుంది. సెకండ్ హాఫ్ పోతుంటే లాస్ట్ క్లైమాక్స్లో అయితే ఓకే బాగుంటుంది. తర్వాత మధ్యలో ఒక సీన్ బాగుంటుంది, హీరో వాళ్ళ మామ ఇద్దరు కలుసుకొని మాట్లాడుకుంటూ ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. ఇక అతిగా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, సెకండ్ హాఫ్ మొత్తం ఏడుపుస్తారు, ఎందుకు చేస్తారు, ఏం చేస్తున్నారు అనే ఎమోషన్ ఎంత అతిగా ఉంటుంది అంటే చాలా అతిగా ఉంటుంది. ఓవరాల్గా సినిమా అయితే ల్యాగ్లో సినిమా అయితే నాకైతే ఏం మాత్రం వాడలేదని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమా అయితే నచ్చినట్టు కాకుండా ఫస్ట్ హాఫ్లో ఉన్న 40 minutes మాత్రం సినిమా బాగుంది. ఆ తర్వాత సినిమా నాకు నచ్చలేదు. ఓవరాల్గా నాకైతే ఇలా అనిపిస్తుంది. మరి నా రివ్యూ చూసినాక సినిమాని చూడాలనుకుంటున్నారా? ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరి అప్డేట్ చేసుకోండి. జై హింద్.